నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తీర ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని హోంమంత్రి అనిత తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. ప్రజలకు ఏవైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించారని, అనవసరంగా బయటకు రావద్దని సూచించారు. తుఫానుపై సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను భయాందోళనకు గురి చేసేలా అసత్యాలు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ మనందరికీ కూడా తెలుసున్నది. కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోని కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి 4 రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అప్పుడు సిచ్యువేషన్ని కూడా బేస్ చేసుకుని ప్రిపేర్డ్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి. మనకి తుఫాన్కి రావటానికి ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్డ్నెస్ ఒకటైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే, తుఫాన్ వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి. సో వాటిని అన్నింటినీ కూడా డివైడ్ చేసుకొని ఓవరాల్గా ఎస్డిఆర్ ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లోనే 27th, 28th, 29th ఈ 3 రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ని ఇక్కడ మేము 24/7 ఈ లైజనింగ్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సహాయక చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ 6 టీంలు ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. ఇవి కాకుండా మనకి ఒరిస్సా నుంచి కూడా కొన్ని టీమ్స్ రెడీ చేసుకుంటున్నాం. బోట్స్, ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్తో దే ఆర్ రెడీ. అట్ ద సేమ్ టైం ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ రిజర్వ్తో ఉన్న దాంట్లో కలిపి 13 టీమ్స్ ఈరోజు రెడీగా ఉన్నాయి. ఈ ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని కూడా మేము ముందే ఆ గ్రామాలకు పంపించుకుంటాం. ఒక్కొక్క టీంలో 30 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు కాకుండా మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. హెలిప్యాడ్స్ కూడా రెడీగా పెట్టుకున్నాం. ఓవరాల్గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ అని ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, వాటర్ సప్లై వరకు ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకుని వాళ్ళు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ముఖ్యంగా మత్స్యకారులను ఎట్టి పరిస్థితుల్లో వేటకి వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ 2 రోజుల ముందు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకి సంబంధించి వలలు, వాళ్ళకి బోట్స్ విషయంలో వాళ్ళకి కొంచెం కంగారు ఉంటుంది. వాటన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని సురక్షితమైన ప్రదేశాలకి తీసుకురావడానికి కూడా మేమందరం కూడా అలర్ట్గా ఉన్నాం. ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు, ప్రాపర్టీ లాస్ కూడా మ్యాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం. సో ఎవ్రీథింగ్ మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. ఏమొచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి, అదేవిధంగా ప్రజలను సేవ్ చేయడానికి రాష్ట్ర గవర్నమెంట్ సిద్ధంగా. గత కొన్ని రోజులుగా తిరుమలలో కురిసిన వర్షాలతో జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తి స్థాయికి చేరుకోవడంతో పాప వినాశనం డ్యాం వద్ద ఆదివారం టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ప్రత్యేక పూజ నిర్వహించి గంగా హారతి సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని జలాశయాలు 95% నిండిపోవడం శుభపరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. పాప వినాశనం గోగర్భం డ్యాంలు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. అదేవిధంగా టీటీడీ చరిత్రలో రికార్డు స్థాయిలో మొదటిసారి ఈ ఏడాది భారీ విరాళాలు వచ్చాయని తెలిపారు. గడిచిన 11 నెలల కాలంలో టీటీడీ ట్రస్టులకు 918 కోట్ల విరాళాలు అందినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ శ్రీ సత్యనారాయణ, ఈఈలు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ శ్రీనివాసరావు, సుధాకర్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. వెంకటేశాయ. మన టీటీడీ ఆధ్వర్యంలో ఏదైతే 4 డ్యాములు ఉన్నాయో అవన్నీ 2 డ్యాములు ఫుల్ అయిపోయి ఒక్కొక్క గేటు తెరవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 2 డ్యాముల్లో 95% కూడా మొత్తం నిండు కుండల్లాగా తయారైనాయి. ఇవి మనకు తిరుమలకి కావలసినటువంటి నీరు ఏదైతే ఉందో రోజుకి 50 లక్షల గ్యాలన్లు కావాలి. 50 లక్షల గ్యాలన్లో 25 లక్షల గ్యాలన్లు
మనకి కళ్యాణి డ్యామ్ నుంచి వస్తే మిగిలిన 25 లక్షల డ్యాములు ఈ వాటర్ ఈ 4 డ్యాముల నుంచి వస్తుంది. కాబట్టి రాబోయే 9 నుంచి 10 నెలల వరకు పుష్కలంగా నీరు లభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చూసే ఉంటారు, మీరు గత 11 నెలల్లో టీటీడీకి అత్యధికంగా టీటీడీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి మనకు 918 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది డొనేషన్స్ వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే నిండుకుండలాగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకున్నాయి. ఇవన్నీ కూడా మనకి రాబోయే కాలానికి శుభపరిమాణం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో ఇక్కడ నిర్వాహకులు వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటర్ని వడబోసి చేస్తున్నారు. మోందా తుఫాను హెచ్చరికలతో బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వేమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ అప్రమత్తం చేశారు. కొల్లూరు, బ్రట్టిపోలు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో జనరేటర్లు, లైవ్ జాకెట్లు ఏర్పాటు చేశారు. ప్రజలు తుఫాను ప్రభావం దృష్ట్యా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు జారీ చేశారు. మైకుల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. వేమూరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ నాగిరెడ్డి 5 మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసి గ్రామ స్థాయి అధికారులను గ్రామాల్లో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించామని ప్రత్యేక అధికారి నాగిరెడ్డి వెల్లడించారు. తుఫాను ఏదైతే మోంతా ఉందో దానికి సంబంధించి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి మండలంలో అప్ టు విలేజ్ లెవెల్ వరకు అన్ని చర్యలు అప్రమత్తంగా తీసుకొని ఎట్లాంటి అంటువాడి ఇన్సిడెంట్ జరగకుండా ఈ తుఫాన్ని సమర్థవంతంగా ఫేస్ చేసేందుకు అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్ ఆఫ్ అయితే ఎట్లా యాక్ట్ చేస్తాం అనే దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రిహాబిలిటేషన్ సెంటర్స్ ఒకవేళ వర్షం కనుక బాగా పెరిగి వాళ్ళని పబ్లిక్ని కనుక షిఫ్ట్ చేయాల్సి వస్తే వాళ్ళకి అన్ని సౌకర్యాలతో కూడిన రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకునేంత వరకు అన్ని రకాల ప్లానింగ్స్ చేసుకోవడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన సమాచారాన్ని ముందు మన దగ్గర పెట్టుకోవడం జరిగింది. విత్ ఫోన్ నెంబర్స్ ఎక్కడెక్కడైతే ఫీల్డ్లో ఎవరైతే అవసరమైతే ఉంటుందో మనకి అన్ని ఫోన్ నెంబర్తో సహా పెట్టుకోవడం జరిగింది. రేపు మనకి ఈ సైక్లోన్ హిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. దాన్ని బట్టి దాని తీవ్రతను బట్టి మనం అన్ని రకాల సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాం. సో మనకి వేమూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినా కానీ మనం రెడీగా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన వారిలో 10 మంది మృతదేహాలను DNA నివేదిక ఆధారంగా కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. మరణ ధృవీకరణ పత్రాలను కూడా వారికి అందించారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఏ సిరి పర్యవేక్షించారు. మృతదేహాలను స్వస్థలాలకు చేర్పించేందుకు అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో బస్సులోని 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించి చిత్తూరు నుంచి ఒకరు వచ్చారని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. తమ తండ్రి కనిపించడం లేదని ఆ వ్యక్తి చెప్పారన్నారు. DNA నివేదిక ఆధారంగా ఆ మృతదేహం ఎవరిది అనే విషయం తేలుతుందని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం తాగలేదని నివేదికలో తేలిందని ఎస్పీ చెప్పారు. 24వ తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది DNA కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో FSL నుంచి ఈరోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ FSL మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పగించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ 19 అంబులెన్స్ అరేంజ్ చేసాము. దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది. సో అన్నీ దాంట్లో పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో FIR కాపీ, ఇన్క్వెస్ట్, పోస్ట్మార్టము అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ టు ద విక్టిమ్ ఫ్యామిలీస్ అండి. ఒక FIR ఉలిందకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే 2 వీలర్ సపరేట్గా స్లైడ్ అయి పడడము, దానికి ఇంకొకటి సపరేట్ FIR ఇష్యూ చేయడం జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఇటు ఎర్రిస్వామి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, డ్రైవర్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది అసలు? సో అంటిల్ ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే
ఫస్ట్ ఇద్దరు టూ వీలర్స్లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న టూ వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు మాకు తెలుసు. ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని మాట్లాడుతూ ఎమ్మెల్యే కొలికపూడి ఎవరో టీవీలో చూడడం తప్ప నాకు పరిచయం లేదన్నారు. ఎంపీ చిన్ని చెప్పినట్లుగా కొలికపూడి నాతో మాట్లాడితే నేను ధైర్యంగా మాట్లాడాడని చెబుతానని అన్నారు. బతుకు బస్టాండ్ చేసి బట్టలోడు తీశాడన్నారు. హైదరాబాద్ లో చేసిన పాపాలన్నీ బయటపడ్డాయి. పేకాట తప్ప ఏ ఆట రాని వ్యక్తి కేశినేని చిన్నికి ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఎంపీ కేశినేని చిన్ని మునిగిపోతున్న నావా అని తెలిపారు. లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు. మాట్లాడితే దమ్ముగానే మాట్లాడుతున్నాడు శ్రీనివాసరావు, నేను కొలికపూడి నాతో మాట్లాడుతున్నాడు, నేనే చెప్తున్నానని చెప్తా. దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు. కేశినేని చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలాగా కనబడుతున్నాడు. మనకి మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు. ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్కనావలాగా అయితే కనపడుతున్నాడు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి అయినా చాలా మహిమగల దేవుడు. నాకైతే గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆస్తులు ముట్టుకున్న పర్యవసానమే ఈ చిన్ని పడవలోకి నీళ్లు వచ్చినాయని నాకు కనపడుతుంది. బతుకు బస్టాండ్ చేసి మామూలు గొడ్లెప్పి తీసి బజార్లో ఉంచో పెడుతున్నాడు. హైదరాబాద్లో ఇతను చేసిన పాపాలన్నీ కూడా రోడ్డెక్కేసినాయి. ఇతను ఎవరెవరి దగ్గర అయితే అపార్ట్మెంట్లు విల్లాలు ఇస్తామని చెప్పని డబ్బులు వసూలు చేశాడో కోట్లు వందల కోట్ల రూపాయలు, వాళ్ళందరూ బజార్కి ఎక్కి ఇతన్ని జుట్టు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. దానికి తోడు మా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి జోలికొచ్చో పతనం ప్రారంభమైంది. దీని వెనకాల ఎవడెవడు ఉంటే అది చిన్నీతో పాటుగా ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారో వాళ్ళందరికి కూడా పతనం ప్రారంభమైనట్టే అనేది ఈ సంకేతాలు కనపడుతున్నాయి. కొలికపూడి శ్రీనివాసరావు అని ఆయన ఇంతవరకు నేను టీవీలో తప్పితే లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు. మాట్లాడితే దమ్ముగానే మాట్లాడుతున్నాడు శ్రీనివాసరావు, నేను కొలికపూడి నాతో మాట్లాడుతున్నాడు, నేనే చెప్తున్నానని చెప్తా. దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు. కేశినేని చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలాగా కనబడుతున్నాడు. మనకి మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు. ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్కనావలాగా అయితే కనపడుతున్నాడు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి కార్యకర్తలకు గుండు సూది గుచ్చాలను చూసినా గుణపాలు దిగుతాయి, జాగ్రత్త అని హెచ్చరించారు. పోనీలే అని ఊరుకుంటున్నామని ఇలాగే మాట్లాడితే ఉపేక్షించే పరిస్థితే ఉండదన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని ఏదైనా చేస్తే ఒక్కరు కూడా ఊళ్ళో ఉండలేరన్నారు. ఎవరైనా ప్రజల జోలికి వస్తారంటే తాట తీస్తాం అంటూ మంత్రి సత్యకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేతిరెడ్డి 3.0 వ్యాఖ్యలపై మంత్రి ఇలా ఫైర్ అయ్యారు. ఆ నాయకుడేమో మేము రప్ప అంటారు, ఇక్కడేమో మేము 3.0 చూస్తాం. ఎవరికి దీపావళి ఉండదు, ఎవరికి దసరా ఉండదు, ఎవరికి ఉగాది ఉండదు అని చెప్పి ఎవరి మీద మీరు 3.0 చూపిస్తారయ్యా? ఎవరి మీద మీరు భయం కల్పించేలాగా పనిచేస్తారు? మీకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన ప్రజల మీదనా? ఇట్లాంటి తాటాకు చప్పులు చేస్తే పోనీలని ఊరికే చూస్తా ఉన్నాం. ఇదే రకంగా మాట్లాడతాం, ప్రజలకు నష్టం చేస్తాం, కూటమి కార్యకర్తల గురించి మాట్లాడతామంటే తాట వలుస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేము అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేయాలంటే ఒక్కడు కూడా ఊళ్ళో ఉండేవాడు కాదు, ఒక్కడు కూడా నిధుల్లో తిరిగేవాడు కాదు. ఆ పని ఎందుకు చేయలేదంటే ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తులం కాబట్టి చేయట్లా. అధికారం ఉన్నా అధికారం లేకుండా తాట తీయడానికి రెడీగా ఉంటామని మీరు అధికారం వస్తే మేము చేసి చూపిస్తామని చూపిస్తున్నారు. మాకు అధికారంతో అవసరం లేదు. తప్పు చేసిన వాడికి తాట తీయడం మాకు తెలుసు, ఏ రకంగా తీయాలో తెలుసు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రజలకు ఏదన్నా ఆటంకం కలిగించినా, ప్రజలకు ఎవరికైనా నష్టం కలిగించాలని ప్రయత్నం చేసినా, ఏ కూటమి కార్యకర్తకైనా సూదితో గుచ్చాలని చూసినా మోందా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గుంటూరు నగరపాలక సంస్థ సిద్ధంగా ఉందని గుంటూరు నగర మేయర్ కోవిలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆదివారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మోందా తుఫాను వలన ఇబ్బందులు కలగకుండా నగరంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కార్పొరేటర్లు, అధికారులు, సచివాలయ కార్యదర్శులతో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మాట్లాడుతూ ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. మోందా తుఫాను వలన రానున్న 3 రోజుల్లో కుండపోత వర్షం కురిసే ప్రమాదం ఉందన్నారు. అధికారులు, కార్యదర్శులలో ఏ ఒక్కరికి సెలవులు లేవని, ప్రతి ఒక్కరూ విధులు కేటాయించిన ప్రాంతాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనన్నారు. 2 వార్డులకు ఒక ప్రత్యేక అధికారితో కూడిన సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితిని గుర్తించినా వెంటనే కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించాలన్నారు. సచివాలయం పరిధిలో పునరావాస కేంద్రాల ఏర్పాటుకు నోడల్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు నగరంలో 12 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఏపీ హజ్ కమిటీ చైర్మన్ షేక్ హాసన్ బాషా, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, అదనపు కమిషనర్ చెల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు బి శ్రీనివాసరావు, టి వెంకటకృష్ణయ్య, సిటీ ప్లానర్ రాంబాబు, ఇన్ఛార్జ్ ఎస్ఐ సుందరరామరెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జరగబోయే ఈ కలామిటీస్, డిజాస్టర్స్ కానీ దీని మీద మనల్ని కూడా అప్రమత్తం చేస్తారు. మనం చూసాం గతంలో విజయవాడలో జరిగిన వరదలకు కానీ, అంతకుముందు విశాఖపట్నంలో హుదూద్ తుఫానుకు కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో ఏ విధంగా క్రింద స్థాయి సిబ్బంది ఎటువంటి విపత్తు పరిణామాలు వచ్చినా కూడా ఎంత తొందరగా రివైవ్ చేస్తారనేది మనకు తొందరగా తెలిసిన విషయమే. ఇవాళ సండే మీ అందరికి కూడా చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. చాలామందికి బోరు కొడుతుంది. చాలామంది ఇదేంట్రా బాబు ఈ సండే కూడా మనల్ని వదిలిపెట్టలేదు అనుకుంటున్నారు. దయచేసి క్షమించండి, అట్లా ఫీల్ కాబోకండి. తప్పకుండా ఇందాక గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు మీకు ఒకరోజు హాలిడే ఇస్తారు. ఈ నేషనల్ కలామిటీస్లో వచ్చినప్పుడు మనందరి యొక్క బాధ్యత, డ్యూటీ ఈజ్ గాడ్, మనం చేసేది ఒక భగవంతుడు ఇచ్చాడని అనుకొని సర్వీస్ టు మ్యాన్ కైండ్. ఎవరు మీరు ఇవాళ ఏ పని చేస్తున్నా అది యొక్క పైన భగవంతుడి దయతోనే మనం అందరం వివిధ హోదాల్లో ఇట్లా ఉన్నాం. ఈ యొక్క పదవిలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా మానవతా హృదయంతో, ఇందాక అచ్చాల వెంకటరెడ్డి గారు చెప్పారు, తప్పకుండా మానవతా హృదయంతో మనం అందరం కలిసి ఈ సమిష్టిగా వచ్చే రేపు రాబోయే పరిణామాలను ఎట్లా ఎదుర్కోవాలి. అట్లాగే పలకలూరు రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు చెప్పిన స్పీచ్లో మంచి, మీరు చప్పట్లు కాదు ప్రజల చేత చప్పట్లు కొట్టించుకోవాలి మన సిబ్బంది అని చెప్పిన మాట బ్రహ్మాండంగా చెప్పారు. ఇట్లాంటివన్నీ మనందరం మనసులో పెట్టుకొని మన బాధ్యత ఏంటి, మనం ఏ విధంగా ఎదుర్కోవాలి. ఈ డయాస్ మీద మనందరం ఇక్కడ ఉన్నాళ్ళు గౌరవ కమిషనర్ గారి కన్నా బాగా చెప్పదగ్గ వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆయన చాలా వివరంగా, క్లుప్తంగా మీ అందరికి వివరించారు ఏ విధంగా ఏ వార్డులు ఉన్నాయి కూడా. నేను ఏసీ గారికి చెప్పాను, కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా ఆ వార్డులు ఇచ్చేయండి. మీరు ఇట్లా చదవకుండా ఏ కాన్స్టిట్యున్సీ ఈస్ట్లో ఎన్ని, వెస్ట్లో ఎన్ని, అట్లాగే రూరల్ మండలం ఎన్ని ఉన్నాయి డివైడ్ చేసి పంపించమని చెప్పాను. మనందరికీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే వాళ్ళున్న గ్రూప్స్లో వాట్సాప్లో కానీ వాళ్ళు షేర్ చేస్తారు డీటెయిల్స్ని. మనం ఇది ఒక బాధ్యతాయుతంగా ఊరినే మాటలు కాకుండా చేతల్లో చూపించాలని, మీరు గ్యారంటీగా చూపిస్తారని కూడా నమ్మకం నాకు ఉంది. తప్పకుండా రేపు వచ్చే పరిణామాలని ధైర్యంగా మనం ఎదుర్కొని ప్రజలకు మరింత దగ్గరై సేవ చేయాలని భావిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున. మోందా తుఫాను దృష్ట్యా ఈ నెల 27, 28, 29 తేదీల్లో విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సెలవులను ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 3 రోజుల పాటు తల్లిదండ్రులు తమ చిన్నారులను బయటకు వదలరాదని కోరారు. ప్రజలు తుఫాను దృష్ట్యా ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. పెను తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 08632234 ఏర్పాటు చేశామని, దీంతో పాటు డివిజన్, మండల స్థాయిల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. తుఫానుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తెలియజేయవచ్చని, అలాగే సమాచారాన్ని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిలీఫ్ సెంటర్స్, అక్కడ ఎవరెవరు రిసోర్స్ పర్సన్ ఉంటారో రిలీఫ్ సెంటర్స్ లో మీరు అరేంజ్ చేయాల్సిన ఇది, అది సెకండ్. రిలీఫ్ సెంటర్స్ అన్ని చోట్ల అలర్ట్ యువర్ స్టాఫ్స్ ఐడెంటిఫై చేసి పోల్స్, కొద్దిగా వీక్ గా ఉన్న పోల్స్ కింద పడేలా చేయాలి. ఓకే. దెన్ మనకు మీకు లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ రిపోర్ట్ మనకు ఇక్కడ కంట్రోల్ రూమ్ కి ఇచ్చేసేయండి. మీకు ఎన్ని మీ దగ్గర చేసి 3
days టోటలీ కట్ ఆఫ్ అయితే మనము బోట్స్ నుంచి వెళ్ళి వారికి ఫుడ్ ఇవ్వాలి, అక్కడ నుంచి పీపుల్ ని షిఫ్ట్ చేసి తీసుకురావాలంటే దానికి బోట్స్, లైఫ్ జాకెట్స్ అవి అన్ని. మోందా తుఫాను నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేశామని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. తుఫాను దృష్ట్యా ప్రజలు వ్యయ ప్రయాసాలతో కలెక్టర్ గ్రీవెన్స్ కు రావద్దని కోరారు. పెను తుఫాను నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుంటూరు జిల్లాలోని రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. ప్రతి వారం రౌడీ షీటర్లు, సస్పెక్ట్, హిస్టరీ షీట్లు ఉన్నవారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. విధి నిర్వహణకు అడ్డంకులు సృష్టించినా, బెదిరించినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి వేలిముద్రలు సేకరించాలన్నారు. స్థానిక గొడవలు, సమస్యలు, రాజకీయ వివాదాలు, రౌడీ కార్యకలాపాలు తదితర అంశాలపై గ్రామ స్థాయిలోనే నిఘా పెడతామన్నారు. మహిళలు, బాలికలు అదృశ్యమైన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని అధికారులకు సూచించామన్నారు. మహిళా రక్షణ చట్టాలను పగడ్బందీగా అమలు చేస్తామన్నారు. గుంటూరు నగరంలోని ప్రధాన రోడ్లు, ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను యుద్ధం ప్రతిపాదన తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. అలా తొలగించని మెటీరియల్ ని తక్షణమే తరలించాలని సూచించారు. వర్షపు నీరు నేరుగా డ్రైన్లోకి వెళ్లేలాగా ఆక్రమణలను తొలగించాలన్నారు. పురాతన భవనాల్లో నివసించే వారిని వెంటనే పునరావాస కేంద్రాలు లేదా రక్షిత ప్రాంతాలకు వెళ్లేలా సచివాలయ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. భారీ గాలులు వీచే అవకాశం ఉన్నందున బలహీనంగా ఉన్న హోర్డింగ్స్ ని తొలగించాలని ఆదేశించారు. మొండిగేటు, పీకలవాగు, అంబేద్కర్ వాగులు, మేజర్ డ్రైన్లలో జేసీబీలతో యుద్ధ ప్రతిపాదికన పూడిక తొలగించారన్నారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, త్రాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. రోడ్స్ రిపేర్స్, కల్వర్ట్స్ రెస్టోరేషను, ఈ కనెక్టివిటీ. సడన్గా ఒక ఏమంటారు చప్టా లాంటిది అనుకోండి, లేకపోతే మన దగ్గర కల్వర్ట్స్ సడన్గా కూలిపోతుంది, ఓల్డ్ కల్వర్ట్స్. ఇప్పుడు ఇక్కడ నందివెలుగు రోడ్లో ఉంది, ఎప్పుడో పురాతన కాలం నాటి బ్రిడ్జ్, అది చిన్న కల్వర్ట్ లాగా కట్టారు R&B వాళ్ళది. అదంతా అవన్నీ డిలాపిటేట్ కండిషన్స్. ఇలాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆ వాటర్లో, హెవీ వాటర్కి ఆ కల్వర్ట్స్ కొట్టుకొని పోతాయి. సో ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయన్నమాట. కాబట్టి అక్కడ ఏమైనా ఇండికేషన్ బోర్డ్స్ పెట్టించడం టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి, ఇక్కడ ఇది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఓల్డ్ స్ట్రక్చర్ కాబట్టి మీరు ఇది అబ్జర్వ్ చేసి దాటాలి, లేకపోతే వెళ్ళాలని చెప్పేసి ఒక సైన్ బోర్డ్స్ లాంటివి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా టౌన్ ప్లానింగ్ నుంచి చూసుకోండి. ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ వింగ్ వచ్చేటప్పటికి ఈ క్లోరినేషన్ కానీ, గార్బేజ్ క్లియరెన్స్, మస్కిటో కంట్రోలు, అట్లనే డిస్ఇన్ఫెక్షన్, అంటే ఇవన్నీ కూడా పోస్ట్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు డ్యూరింగ్ ద సైక్లోను ఇప్పుడు మనం ఏం చేస్తాం, కొన్ని చోట్ల మెస్సులు పెట్టాం, కల్వర్ట్స్ దగ్గర కానీ మేజర్ డ్రైన్స్. ఆ మెస్సుల దగ్గర 24/7 ఒక 2 వర్కర్స్ని పెట్టుకోండి. 2 వర్కర్స్ ఉండాల్సిందే. వచ్చినట్లు గార్బేజ్ అంతా కూడా తీసి పక్కన పడేసుకుంటేనే ఫ్లో వెళ్తుంది. 1 గంట లేట్ అయినా కూడా అక్కడ స్టాక్ ఏర్పడి ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ ఓవర్ఫ్లో అయిపోతుంది. కాబట్టి ఎక్కడెక్కడ మెస్సులు పెట్టామో మీకు తెలుసు. అక్కడ కనీసం చిన్న అయితే ఒక వర్కరు, పెద్దదైతే 2 వర్కర్స్ని పెట్టుకొని మీరు అది కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత పైప్ లీకేజెస్, వాటర్ పైప్ లీకేజెస్ అరెస్ట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా చేయాలి. తర్వాత ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఈ ట్రీ బ్రాంచ్ కట్టర్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయో చూసుకోండి. అవి అవసరమైతే ఇప్పుడు పర్చేజ్ చేసేసేయండి. ట్రాక్టర్స్, వాటర్ ట్యాంకర్స్, జేసీబీస్, బోట్స్, లైఫ్ జాకెట్స్, మిల్క్, వాటర్ బాటిల్స్, మ్యాన్ పవరు, జనరేటర్స్, శానిటేషన్ ఐటమ్స్, క్లోరినేషన్ ట్యాబ్లెట్స్, రెయిన్ కోట్స్, అంబ్రిల్లాస్, టార్చ్ లైట్స్, గ్రాస్ కట్టర్స్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయే కాకుండా ఫేక్ ప్రచారాలకు పర్ఫెక్ట్ అడ్రస్ గా వైసీపీ మారిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు. కర్నూలు బస్సు ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. బ్లూ మీడియాలో నిసిగ్గు కథనాలే ఎందుకు నిదర్శనమని దుయ్యబట్టారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ సాక్షి పత్రిక అబద్దాల పుట్టని నిప్పులు చెరిగారు. మానవత్వం లేకుండా వైసీపీ శవరాజకీయాలు చేస్తుందని విమర్శించారు.
కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన బైక్ రైడర్ శివశంకర్ నకిలీ మద్యం తాగలేదని, లైసెన్స్ మద్యం షాపులోనే మద్యం సేవించాడని వీడియో క్లిప్పింగ్ల ద్వారా ప్రదర్శించారు. గతంలో కూడా సాక్షి పత్రిక అసత్య కథనాలను ప్రచురించిందని గుర్తు చేశారు. ఫేక్ ప్రచారాలకు పర్ఫెక్ట్ అడ్రస్గా వైసీపీ పార్టీ మారినటువంటి పరిస్థితులు. ఫేక్ ప్రచారాలకు పరాకాష్ట ఈరోజు మనందరం కూడా కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక బైకర్ మద్యం సేవించి ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు తన మీడియాలో వైసీపీ పార్టీ తన నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి తన బ్లూ మీడియాలో ఈరోజు బెల్ట్ కొంపలు ముచ్చింది, బెల్ట్ షాపుల మధ్యమే అంటూ నిస్సిగ్గుగా రాసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఈరోజు నిజంగా వీళ్ళ వైసీపీ ఫేక్ ప్రచారానికి ఇది పరాకాష్ట. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా తండ్రి మరణం దగ్గర నుండి, తండ్రి రాజశేఖర రెడ్డి గారి ప్రమాదం దగ్గర నుండి, వివేకానంద రెడ్డి గారి హత్య కానివ్వండి, అమరావతిని భ్రమరావతి అంటూ ఫేక్ ప్రచారం చేసినటువంటి సంఘటనల దగ్గర నుండి, ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా మనందరికీ కూడా తెలుసు పింక్ డైమండ్ పేరుతో గగ్గోలు పెట్టినటువంటి ఫేక్ ప్రచారం కానీ, ఇవన్నీ రాష్ట్రంలో కోడికత్తి కేసులు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారానికి ఒక లెక్క అయితే, ఈరోజు శవ రాజకీయాలకు రాబంధువులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా వీళ్ళ ప్రచారాలు చూస్తూ ఉంటే నిజంగా బాహ్య ప్రపంచం అంతా కూడా నవ్వుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఏదైతే శివశంకర్ అనేది వ్యక్తి ఆ రోజు సాయంత్రం ఒక్కసారి వీడియో ప్లే చేయండి, 7 గంటలకి మద్యం ఏదైతే అక్కడ పెద్ద టాకేరులో మద్యం షాపు రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ దగ్గర 7 గంటలకి మద్యం తాగినట్టు ఇక్కడ వీడియో ఉన్నది. కానీ నిస్సిగ్గుగా బెల్ట్ షాపులో తాగారని చెప్పి ఈరోజు సాక్షి హెడ్లైన్లో వేయడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, కేవలం 7 గంటలే కాకుండా మరొకసారి 8:25 కూడా అదే మద్యం షాపులో వాళ్ళు మద్యం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు కల్తీ మద్యం తాగారని ఒకళ్ళు, అలాగే బెల్ట్ షాపులో తాగారని ఒకళ్ళు ఫేక్ ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా ఈరోజు వైసీపీ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచ తెలుగు బాలల పండుగ సందర్భంగా బాలోత్సవ వేడుకలు నవంబర్ 7, 8, 9 తేదీలలో నంబూరు గ్రామంలోని వాసిరెడ్డి వెంకటరాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నందు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. గుంటూరు నగరంలోని గుజ్జనగూడలో గల వివిఐటి కార్యాలయంలో బాలోత్సవ 2025 వేడుకలను సంబంధించిన బ్రోచర్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థుల ఉత్సాహం పెంపొందించుటకు బాలోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వారికి కూడా ఒత్తిడి లేకుండా ఒక ఆట విడుపుగా ఒక కార్యక్రమం ఉంటుందని అన్నారు. అందరూ విద్యార్థులు కలిసి కట్టుగా కార్యక్రమంలో పాల్గొనడం వలన ఒక పండుగ వాతావరణం నెలకొననుందని తెలిపారు. విద్యార్థుల తరపున నిర్వాహకులు నవ్య, ఆనంద్, సుమంత్ మాట్లాడుతూ ఈ సంవత్సరం వివిఐటి యూనివర్సిటీ అయినందున ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు వస్తారని ఆశిస్తున్నామని అన్నారు. మా తెలుగు బాలల పండుగను 3 భాషలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో ఉన్నటువంటి కొత్తదనాన్ని బయటపెట్టాలి అనేది ప్రధాన ఉద్దేశమని అన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు కూడా ఒక ఆట విడుపు ఉండాలని అన్నారు. విద్యార్థులు తమ కాలేజీల నుండి బాలోత్సవ్ 2025 కార్యక్రమానికి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. బాలోత్సవ్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు ఎందరో ఎదురు చూసి ఈ సమయం మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఇయర్ మేము యూనివర్సిటీ అయిన తర్వాత చాలా హెక్టిక్గా ఉండింది. మాకు కూడా ఆట విడుపుగా ఈ బాలోత్సవ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. అది ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బ్రోషర్ లాంచ్ రిలీజు. మా పిల్లలందరూ ఈ
వీటన్నిటికీ ఎదురు చూస్తూ ఉన్నారు, అవన్నీ ప్రిపేర్ అయి ఉన్నారు. మీకు అందరికీ విషయాలు కానీ దాని డేటా కానీ అందరు పిల్లలే చెప్తారు మీకు. ఇప్పుడు చిన్నపిల్లల వరకు మాత్రం వాళ్ళకి అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది రావడం అనేది లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు గుర్తుంచుకుంటారు. వాళ్ళు చదువులో మనం క్లాసులో ఏం చదివామో గుర్తుండకపోయినా మనం ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆ 3 రోజులు ఎక్స్పీరియన్స్ చేసింది వాళ్ళ జీవితంలో ఒక ఆహ్లాదకరమైన గుర్తుగా మిగిలిపోతుంది. అది అంటే అసలు ఇంకా మంచి ఉద్దేశం ఉంది. అదో కొంతమందికి ఉపయోగపడుతాం. అంటే ఏదన్నా మనం ఒక డ్యాన్స్లోనూ స్టేజ్ అనేది చాలా ఉపయోగం. ఒక VV8 బాలోత్సవంలో గెలిచామనేది వాళ్ళకి జీవితంలో ముందుకెళ్ళడానికి చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. కాకపోతే మేము ఎక్కువ చూస్తుంది మాత్రం పిల్లలందరూ ఆనందంగా ఉంటాం అనేది. అంటే రేపు ప్రొఫెషనల్స్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుంది స్టేజ్, ప్రొఫెషనల్స్ కాని వాళ్ళకి కూడా పిల్లలందరికీ ఉపయోగపడుతుంది. డేట్స్ వరకు November 7th, 8th, 9th నార్మల్గా మేము చిల్డ్రన్స్ డే పెడదాం అనుకుంటా ఉన్నాం. ఈసారి గవర్నమెంట్ స్కూల్ ఎగ్జామ్స్ ఆ టైమ్స్లో ఉండటం వల్ల కొంచెం ముందు ప్రీపోన్ చేశాము. November 7th, 8th, 9th డేట్స్లో బాలోత్సవం జరుగుతుంది ఈసారి. బాల తెలుగు పండుగ. సో బాలోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇట్ స్టార్టెడ్ ఇన్ 2017 అండ్ దిస్ ఇస్ ద 7th ఇయర్ డేట్స్ వచ్చేసి November 7, 8, 9. సో దీనికి రిజిస్ట్రేషన్స్ అయితే ప్రెసెంట్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని స్కూల్స్ని వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ చేశారు. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ జాయిన్ ఇన్ వాట్సాప్ గ్రూప్స్. అండ్ దీని ఈవెంట్ రిలేటెడ్ అప్డేట్స్, బ్రోచర్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతాము. సో కాలేజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కొంచెం ఫాలో అవుతూ ఉంటే మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈ 7, 8, 9 డేట్స్లో 6th ఈవినింగ్ నుంచి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బాలోత్సవ్కి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్లీ ఫ్రీ. ఎటువంటి ఛార్జ్ తీసుకోరు. అకామిడేషన్కి కానివ్వండి, ఫుడ్కి లేదంటే ట్రాన్స్పోర్టేషన్కి దేనికి ఛార్జ్ చేయరు. ఎవరైతే రిజిస్టర్ చేయాలి అనుకుంటున్నారో ఆ రిజిస్ట్రేషన్ లింక్తో రిజిస్టర్ అయ్యి మీ కాలేజ్ ఈమెయిల్ అడ్రస్తో అండ్ మీ కాలేజ్ ప్రిన్సిపల్స్ చేత రిజిస్టర్ చేయించాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ ఏ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అకామిడేషన్ అవసరమా, ఎప్పుడు వస్తారు అనేవి డీటెయిల్స్ అయితే స్పెసిఫై చేయాలి. అండ్ మీకు కాలేజ్ సైడ్ నుంచి NSS టీమ్, SAC టీమ్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. దే విల్ బీ దేర్ టు హెల్ప్ యూ. ఆన్ డే ఈవెంట్స్కి కూడా వాలంటీర్స్ ఉంటారు అక్కడ మీకు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి గుంటూరు బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్, గుంటూరే కాకుండా గుంటూరు దగ్గరలో ఉన్న ఊర్లు తెనాలి, పొన్నూరు, విజయవాడ, సో ఇలాంటి ఇంకొన్ని ఊర్ల నుంచి కాలేజ్ బస్సెస్ అనేవి బస్ స్టాండ్ దగ్గర అరేంజ్ చేసి ఉంటాయి. మీకు అక్కడ ఫర్దర్ డీటెయిల్స్ గురించి మీకు బ్రోచర్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.